V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం 50% వీవీప్యాట్ చీటీలను లెక్కించాలి సుప్రీం కోర్టులో ప్రమాణ పత్రాన్ని సమర్పించిన రాజకీయ పార్టీలు బీజేపీ హిందూ ముస్లింలకు పంచాయతీ పెట్టి ఓట్లు దండుకుంటుంది నిర్మల్ బహిరంగ సభలో ప్రధాని మోదీపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్ పోలవరం కడితే భద్రాచలం మునిగిపోతుందని కేసీఆర్ చెబుతున్నాడు మళ్ళీ రాముడు ఈస్ట్ గోదావరి జిల్లాకే వస్తాడు మా దేవుణ్ణి మేము కాపాడుకుంటామన్న చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి ఏం వస్తాయో వివరించిన జగన్ తనకు 25 ఎంపీ స్థానాలు గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తానని హామీ ఇచ్చిన వైసీపీ అధినేత ఇక వివరాలు చూద్దాం 50% వీవీప్యాట్ చీటీలను లెక్కించినట్లయితే ఎన్నికల ఫలితాలు 6 రోజులు ఆలస్యమైనా పర్వాలేదని 21 రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టుకు తెలిపాయి 50% దాకా ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నించడం తమ ఉద్దేశం కాదని ఎన్నికల ప్రక్రియ నిబద్ధతపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకేనని పేర్కొన్నాయి వీవీప్యాట్లకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఈసీ మార్గదర్శకాలు పూర్తిగా ప్రభావశూన్యమని అభిప్రాయపడ్డాయి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 50% ఓటింగ్ యంత్రాల్లో వీవీప్యాట్ చీటీలను లెక్కించాలంటూ దాఖలైన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ నిర్వహించనుంది ఈసీ సమర్పించిన ప్రమాణ పత్రంపై జవాబు సమర్పించాల్సిందిగా ఏప్రిల్ 1న సుప్రీంకోర్టు విపక్ష నేతలను ఆదేశించిన మేరకు ఈ ప్రమాణ పత్రాన్ని దాఖలు చేశారు దేశంలో భాజపా వాళ్లే హిందువులా మేం కాదా హిందూ దేవుళ్లను మేము కాపాడడం లేదా హిందూ ముస్లింలంటూ పంచాయతీలు పెట్టి ఓట్లు దండుకోవాలని ఎందుకు చూస్తున్నారు దేశ ప్రధాని అయి ఉండి హిందూ ముస్లిం అని మాట్లాడొచ్చా అని ప్రధాని మోదీపై తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు అన్ని కులాలు మతాలు కలిసిమెలిసి జీవించే తెలంగాణ గడ్డపై ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని ధ్వజమెత్తారు నిర్మల్ జిల్లా కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన ఎన్నికల సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు గత ఎన్నికలకు ముందు ఏ పాతాళంలో ఉన్న నల్లధనాన్ని తీసుకొస్తానని చెప్పారు పేదల బ్యాంకు ఖాతాల్లో 15 లక్షల చొప్పున వేస్తానన్నారు కనీసం 15 రూపాయలైనా వేశారా 10 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చారు కదా ఇవన్నీ ఎక్కడిచ్చారో ఎవరికిచ్చారో ప్రధాని చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు ఎన్నికల సమయంలోనే మీకు హిందువులు ముస్లింలు పాకిస్తాన్ వంటివి గుర్తొస్తాయా వారి మధ్య పంచాయతీలు పెట్టి ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నారని తెలంగాణలో ఇలాంటివి కుదరవని స్పష్టం చేశారు పోలవరం కడితే భద్రాచలం మునిగిపోతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతున్నాడని అసలు భద్రాచలం తమదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు పోలవరం కట్టొద్దంటూ కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లాడని అసలు మీకేం అర్హత ఉందని సుప్రీంకోర్టుకు వెళ్లారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు భద్రాచలం మునిగిపోతుందని చెబుతున్నారు భద్రాచలం మన ఈస్ట్ గోదావరిదే 60 ఏళ్ల క్రితం మన జిల్లాలోనే ఉంది అవసరమైతే భద్రాచలం మాకే ఇవ్వండి మళ్ళీ రాముడు ఈస్ట్ గోదావరి జిల్లాకే వస్తాడు మా దేవుణ్ణి మేము కాపాడుకుంటాం అంటూ వ్యాఖ్యానించారు అంతేకాకుండా నాగార్జున సాగర్ శ్రీశైలం తనకే కావాలని కేసీఆర్ అంటున్నాడని రాయలసీమకు నీళ్లివ్వడానికి వీల్లేదంటున్నాడని మండిపడ్డారు కోడికత్తి పార్టీకి రోషం లేదని పులివెందలకు నీళ్లు ఇవ్వబోమని కేసీఆర్ అంటున్నా ఊడిగం చేయడానికి సిద్ధపడిపోయాడని విమర్శించారు కానీ తాను పులివెందలతో పాటు రాయలసీమకు నీళ్లిచ్చి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తానని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు గాజువాక రోడ్ షోలో పాల్గొన్న వైసీపీ అధినేత జగన్ తన ప్రసంగం యావత్తు సీఎం చంద్రబాబుపై విమర్శలతోనే సరిపెట్టారు మధ్యలో తన మేనిఫెస్టో గురించి వివరించిన జగన్ ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి ఏమేం వస్తాయో ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలిపారు ప్రత్యేక హోదా ద్వారా రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి హోటళ్లు వస్తాయి అత్యాధునిక హాస్పిటళ్లు వస్తాయి ఎందుకు వస్తాయి అంటే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రం కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్
కట్టే పని ఉండదు, జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం ఉండదు, భారీ రాయితీలు ఉంటాయి కాబట్టి పరిశ్రమలు పరిగెత్తుకుంటూ వస్తాయి. అప్పుడు ప్రతి జిల్లా ఒక హైదరాబాద్గా మారుతుంది, రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవం వస్తుంది అని వివరించారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ తమను రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాల్లో గెలిపిస్తే ఇతర ఎంపీల మద్దతుతో ప్రత్యేక హోదా సాధిస్తామని అన్నారు. అందుకే వైసీపీని గెలిపించాలని కోరుతున్నట్టు చెప్పారు. ఇది ధర్మానికి అధర్మానికి జరుగుతున్న పోరాటమని అభివర్ణించిన జగన్ చంద్రబాబుతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు, టీవీ9, టీవీ5 వంటి అమ్ముడుపోయిన ఛానళ్లన్నింటితో యుద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ పెద్ద మనిషి ఆ తర్వాత ఇదే తిత్లీ తుఫానుకు ఆయన ఇచ్చింది ఎంత అని చూస్తే కేవలం ముష్టేసినట్టు 510 కోట్ల రూపాయలు, అంటే కనీసం 15 పైసలు కూడా ఇవ్వని ఈ పెద్ద మనిషి తిత్లీ తుఫాన్లో నష్టపోయిన వాళ్ళకు ఆదుకుంటానని చెప్పి ఈ పెద్ద మనిషి మాట చెబుతాడు. ఒకసారి నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ తిత్లీ తుఫాన్ బాధితులందరికీ కూడా నేను చెప్పా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు చెప్పా, కొబ్బరి చెట్టుకు 1500 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి అదే చాలా గొప్ప అని చెప్పుకుంటా ఉన్న ఈ నాయకులందరికీ కూడా బుద్ధి వచ్చేట్టుగా మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొబ్బరి చెట్టుకు 3000 రూపాయలు పరిహారం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాను. సామాన్యుడిని పల్లకి ఎక్కించాలంటే జనసేన పార్టీకి ప్రజలు ఓటేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. దోపిడీ జరగాలంటే జగన్మోహన్ రెడ్డిని, అవినీతి ఇసుక మాఫియా జరగాలంటే టీడీపీని గెలిపించాలని, అదే సామాన్యుడి కష్టాలు గట్టెక్కాలంటే జనసేనకు పట్టం కట్టాలని కోరారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల గురించి పవన్ ప్రస్తావించారు. అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలు కన్నీళ్లు చూశానని అన్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యానికి చాలా ఆస్తులు ఉన్నాయని, కానీ ఆ ఆస్తులను ప్రభుత్వం వేలం వేయలేకపోతోందని, దీనికి కారణం టీడీపీ, వైసీపీ నాయకులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి అధికారంలోకి రాగానే 3 నెలల్లోగా అగ్రిగోల్డ్ బాధితులందరికీ వారి డబ్బులు ఇచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ప్రణాళిక చాలా తక్కువ వ్యవధి ఇవ్వడం వల్ల, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ జనరల్గా లాస్ట్లో రావాలి, కానీ అత్యంత తక్కువ వ్యవధిలో మనల్ని ఏ కారణాల చేతలో తెలియదు కానీ మనల్ని తక్కువ వ్యవధిలో ఎక్కువ నియోజకవర్గాలు తిరిగే పరిస్థితి లేకుండా చేశారు. నాకు ప్రత్యేకించి వీటన్నిటిని అధిగమించి రోజున అన్ని రకాల ఒత్తిళ్లను తీసుకుంటూ వచ్చి రోజున నేను పొద్దు నుంచి బాగా పడుకునే ఉన్నాను. ఎందుకు వచ్చానంటే ఈ రోజు తెనాలికి తెలంగాణలో తెరాస ప్రభుత్వం నిజాం పాలనను గుర్తుకు తెస్తోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. దేశ అభివృద్ధికి విరోధులైన సమాజ వ్యతిరేకులతో తెరాస చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి దేశ సమైక్యతను కాపాడే భాజపాకే ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో జరిగిన భాజపా ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. దేశాన్ని ప్రగతి పదంలో నడిపించడంతో పాటు పౌరులకు భద్రత కల్పించడమే భాజపా లక్ష్యమని, మోదీ నేతృత్వంలో దేశం ప్రగతి పదంలో పయనిస్తోందని ఆదిత్యనాథ్ అన్నారు. కాంగ్రెస్, తెరాసాలు దేశ విద్రోహులతో చేతులు కలుపుతూ దేశ సమగ్రతకు భంగం కలిగిస్తున్నాయని ఆదిత్యనాథ్ ఆరోపించారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో దేశ వ్యతిరేక శక్తులకు అనుకూలంగా కొన్ని పథకాలను ప్రవేశపెట్టిందని, దేశ భద్రతకు విఘాతం కలిగించే ఎంఐఎం పార్టీకి వారు చేసే వ్యతిరేక వ్యాఖ్యలకు తెరాస మద్దతు పలుకుతోందని ధ్వజమెత్తారు. जब भारतीय जनता पार्टी नेतृत्व की सरकार नरेंद्र मोदी जी के नेतृत्व में इस देश के अंदर शासन कर रही है, हम सब जान रहे हैं भारतीय जनता पार्टी के नेतृत्व में मोदी जी की सरकार कभी सर्जिकल स्ट्राइक करती है, कभी తెరాసతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, తెలంగాణ రాష్ట్రాన్ని, రాష్ట్ర రాజధానిని ఎంతో అభివృద్ధి చేశామని, మున్ముందు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పరుగులు పెట్టించే సత్తా తెరాసకే ఉందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు.
గడిచిన పాలన కాలంలో హైదరాబాద్ అన్ని రంగాల్లోనూ వృద్ధి సాధించిందన్నారు. గచ్చిబౌలిలో వలె ఐటీ పరిశ్రమను నగరానికి తూర్పున ఉన్న ఎల్బీ నగర్, ఉప్పల్, ఉత్తరాన శామీర్పేట్, బషీరాబాద్ వంటి ప్రాంతాలకు విస్తరిస్తున్నామని చెప్పారు. రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో నో యువర్ ఎంపీ క్యాండిడేట్స్ ఇన్ ఐటీ కారిడార్ పేరిట చేవేళ్ల మల్కాజ్గిరి అభ్యర్థులు గడ్డం రంజిత్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డిలతో కలిసి ఆయన ఐటీ ఉద్యోగులతో ఆదివారం జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కాలనీల సంక్షేమ సంఘాల నేతలతో ఆత్మీయ సమావేశంలో మియాపూర్, ఫిలిం నగర్లలో జరిగిన రోడ్ షోలలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9405370444. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. వెల్కమ్ బ్యాక్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ మహిళా నేత షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ తన అన్న చిరంజీవిని పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకున్నారని అన్నారు. నాడు పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన విషయం గుర్తు చేశారు. జనసేన పార్టీని టీడీపీకి హోల్సేల్గా పవన్ ఎప్పుడో అమ్మేశారని సెటైర్లు విసిరారు. చంద్రబాబు డైరెక్షన్లో పవన్ నడుస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఏపీలో అవినీతి పాలన పోయి రాజన్న రాజ్యం రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. టీడీపీ వాళ్లు ఓట్లు అడిగేందుకు వచ్చి డబ్బులు ఇచ్చే ప్రయత్నాలు చేస్తారని ఆరోపించారు. ఆ డబ్బులు ఇచ్చేందుకు ఎవరైతే వస్తారో వారిని కూర్చోబెట్టి బాబు ఇచ్చిన హామీలు నెరవేర్చామని వారికి చెప్పాలని ప్రజలకు షర్మిల సూచించారు. పవన్ కళ్యాణ్ గారు ఒక యాక్టర్, అవునా? పవన్ కళ్యాణ్ గారి రాజకీయ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ అయితే చంద్రబాబు గారు డైరెక్టర్. ఒక యాక్టర్ ఏం చేయాలి? డైరెక్టర్ చెప్పింది చేయాలి. అందుకనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చెప్పింది చేస్తున్నారు. ఇద్దరు ఒకటే, ఇద్దరు కలిసే ఉన్నారు.
ఇద్దరు సీట్లు పంచుకుంటున్నారు. అందుకే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే చంద్రబాబు గారికి ఓటేసినట్టే, జనసేనకు ఓటేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటేసినట్టే. గుర్తుందా? పవన్ కళ్యాణ్ గారి అన్న చిరంజీవి గారు ప్రజారాజ్యం అనే ఒక పార్టీ పెట్టాడు. ఆ తర్వాత ఏం చేశారు? ఏ కాంగ్రెస్ పార్టీకైతే వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టాడో అదే కాంగ్రెస్ పార్టీకి హోల్సేల్ గా దాన్ని అమ్మేసుకున్నాడు. అన్నకి తమ్మునికి పోలికలు ఉంటాయి కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడో జనసేన పార్టీని హోల్సేల్ గా అమ్మేస్తాడు. కాకపోతే ఈయన తెలుగుదేశం పార్టీకి అమ్మేస్తాడు. అంతే తేడా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ ఇంటికి వస్తారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ ఇంటికి వస్తారు. మీ ఓట్లు అడుగుతారు. డబ్బులు కూడా ఇస్తామంటారు. మీరేం చెప్పాలో తెలుసా? కూర్చోబెట్టండి. కుర్చీ వేసి ముందు కూర్చోబెట్టండి. కూర్చోబెట్టి అడగండి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు కదా, ఆ లెక్కన మా పిల్లలకు మేము 5 ఏళ్ల నుంచి ఫీజు కట్టాం కదా, ఆ డబ్బంతా చంద్రబాబు గారు మాకు బాకీ ఉన్నట్టే కదా. ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ భార్య బ్రాహ్మణి కూడా భర్త తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. లోకేష్ అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లోకేష్ అర్ధాంగి బ్రాహ్మణి మంగళగిరి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీటి సౌకర్యం కల్పిస్తామని అన్నారు. నారా లోకేష్ గారు అంటూ ఎంతో గౌరవంగా సంబోధించిన బ్రాహ్మణి తన భర్త ఎమ్మెల్యేగా కాకపోయినా ఐటీ మంత్రి హోదాలో ఈ ప్రాంతానికి 42 కంపెనీలు తీసుకువచ్చారని తెలిపారు. తద్వారా 3500 ఉద్యోగాలు కూడా వచ్చాయని వివరించారు. మంగళగిరి రాజధాని ప్రాంతంలో ఉంది కాబట్టి రాబోయే 5 ఏళ్లలో మరిన్ని సంస్థలు తీసుకువచ్చి 15,000 ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తారని తెలిపారు. ఇప్పటికే ఇక్కడ 40,000 కోట్ల విలువైన పనులు జరిపిస్తున్నారని బ్రాహ్మణి వెల్లడించారు. లోకేష్ గారు ఎమ్మెల్యే అయితే ఇంకా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని చెప్పారు. మంగళగిరిని మరో స్థాయికి తీసుకెళ్తారని హామీ ఇచ్చారు. ఇక్కడ ఎత్తిపోతల పథకాలు ఆశించిన స్థాయిలో లేవని తన దృష్టికి వచ్చిందని, ఇప్పటి వరకు ఇక్కడ 50% మాత్రమే లిఫ్ట్ ఇరిగేషన్ ఉందని, లోకేష్ గారు ఎమ్మెల్యే అయితే ఆగస్టు కల్లా 100% నీటిపారుదల తీసుకువస్తారని తెలిపారు. వచ్చే సీజన్లో నీరందించే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. ఇక్కడున్న రైతులందరూ మీరంతా ఆనందంగానే ఉన్నారా? ఇక్కడున్న మహిళలందరూ మీరంతా ఆనందంగా ఉన్నారా? మీ అందరిలో ఆనందం, ఉత్సాహం చూస్తూ ఉంటే నేను తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాలు చేసిన కార్యక్రమాల గురించి కొంచెం మాట్లాడాలి. మీకు అందరికీ తెలిసిన విషయమే, 24,000 కోట్ల రూపాయల రుణవాసి మాఫీ చేసిన పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీ. భారతదేశంలో ఏ పార్టీ ఇటువంటి రుణమాఫీ చేయలేదు. అదే కాకుండా అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతి రైతుకి 15,000 రూపాయలు, రైతులకే కాదు అక్కడ టెనెంట్లు కూడా వచ్చేటట్టు చూసిన ఒకే ఒక పార్టీ, అది మన తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మహిళల గురించి మాట్లాడాలంటే పసుపు కుంకుమ ఇచ్చి మహిళలందరూ ఆర్థికంగా ఒక మంచి స్థితిలో ఉండేటట్టు చూసిన పార్టీ కేవలం మన తెలుగుదేశం పార్టీ. ఇది మన పార్టీ మళ్ళీ పవర్ లోకి వస్తే రాబోయే 5 సంవత్సరాలు కూడా పసుపు కుంకుమ అనే యాక్టివిటీ ఇంకా చేయటం జరుగుతుంది. అదే కాదు, ఇప్పుడు మనం చూసుకుంటే చంద్రన్న బీమా కూడా ఎవరికైనా అకస్మాత్తుగా యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు మరణిస్తే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా న్యాచురల్ డెత్ అయితే 2 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. దీన్ని కూడా మనం వచ్చే 5 సంవత్సరాల్లో ఇంకా పెద్ద స్థాయిలో ముందుకు తీసుకెళ్తాం. 5 లక్షల రూపాయలు ఏదైతే ఉందో దాన్ని 10 లక్షల రూపాయలకి ఎక్కువ చేయడం జరుగుతుంది. 2 లక్షల రూపాయలు కూడా పెంచడం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు మన అన్నా క్యాంటీన్ అనేది చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు. కేవలం 5 రూపాయలకి పౌష్టిక
శుభ్రమైన ఆహారం దొరకటం అనేది చాలా పెద్ద విషయం. ఇది కేవలం తెలుగుదేశం పార్టీనే చేయగలిగింది. అందుకే నాకు చాలా గర్వంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఎంత ఆనందంగా చూడడం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీనే కాకుండా మీ టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ నాలా లోకేష్ గారు కూడా కేవలం 2 సంవత్సరం చంద్రబాబు రౌడీనా, తన కొడుకు జగన్ రౌడీనా, తమతో పెట్టుకుంటే వారి అంతు చూస్తామంటున్న చంద్రబాబు రౌడీనా అని వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో నిర్వహించిన రోడ్ షోలో ఆమె మాట్లాడుతూ ఆ రోజున వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోవడానికి ముందు అసెంబ్లీకి ఎలా వస్తారో చూస్తాను, ఫినిష్ చేస్తాం అన్నారని విమర్శించారు. జగన్ అంతు చూస్తానని అసెంబ్లీలో చంద్రబాబు బెదిరించారని మండిపడ్డారు. ఈ సంఘటనలన్నీ చూస్తే ఎవరిని బెదిరిస్తున్నారు అని ప్రశ్నించారు. జగన్ పై 31 కేసులున్నాయని చంద్రబాబు ప్రతి సభలో చెబుతున్నారని, తన కొడుకుపై ఆ కేసులు పెట్టించింది చంద్రబాబు కాదా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత కాంగ్రెస్తో కుమ్మక్కైన చంద్రబాబు తన కొడుకు జగన్ పై ఈ కేసులు పెట్టించారని ఆరోపించారు. 26 రోజులు మీ దగ్గర ఉన్నాడని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి లేనప్పుడు మరి నాయకులందరూ కూడా మమ్మల్ని అందరి కుటుంబాన్ని వదిలిపెట్టిపోతే అప్పుడు ఇప్పుడు కూడా ఉన్నది మీరే అని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఒక్కటైతే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్న రాష్ట్రం చూసిన దాన్ని నేను. కాబట్టి ఈరోజు రాష్ట్రం నిజంగా ఈరోజు ఏమీ లేని రాష్ట్రంగా మిగిలిపోయాం. రాష్ట్రం విడిపోయింది, బంగారట్ల రాష్ట్రం విడిపోయింది. హైదరాబాద్ లేకుండా ఏమీ లేని రాష్ట్రంగా ఈరోజు మిగిలిపోయిందని కూడా రాష్ట్రానికి వచ్చిన కష్టం నిజంగా నాకు వచ్చిన కష్టం కంటే కూడా ఎక్కువ అనిపిస్తా ఉంది. ఆయనంతగా ప్రేమించిన ప్రజలు మీ యొక్క కష్టం కూడా బాధ కూడా నాకు నిజంగా పెద్దదిగా అనిపిస్తుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. మీరు ఆదరించిన తీరు నేను ఎన్నికలప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవడానికి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం, మీరు చూపించిన ప్రేమ, జగన్ బాబును మీరు హక్కును చేర్చుకున్న ప్రేమ నేను ఎప్పటికీ మరవలేను అని కూడా చెప్తా ఉన్నా. ఈ కుటుంబం ఎప్పుడు మీకు రుణపడి ఉంటుందని కూడా మీకు చెప్తా ఉన్నా. ఒకటైతే కోరుతా ఉన్నా, నేను పాదయాత్రలో కానీ ఓదార్పు యాత్రలో కానీ మరి జగన్ బాబు మీ అందరి కష్టాలు విన్నాడు, చూశాడు. ఈ రోజు నేను ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ప్రతి ఒక్కరి భుజం మీద భుజం తట్టి నేను ఉన్నానని భరోసా ఇచ్చేవాళ్ళు. అలాంటి భరోసా మరి జగన్ బాబు నా కొడుకు మీకు భరోసా ఇస్తాడని, ఆయన ఉంటాడని, మీతోనే కలిసి ఉంటాడని, మీతోనే ఉంటాడని మీకు మాటిస్తా ఉన్నాను కూడా చెప్తున్నా. ఈ రోజు నేను రావడం మరి చాలా చంద్రబాబు నాయుడు గారికి జగన్ వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి వస్తా ఉన్నారని చెప్పి ఏదేదో మాట్లాడుతా ఉన్నాడు. కానీ ఒక్కటైతే నేను చెప్పడానికి వచ్చింది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి మాదిరి జగన్ బాబు మాట తప్పడు. మరి ఆయనలాగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. ఆయనకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి దీవించండి అని మిమ్మల్ని అందరినీ కోరటానికి ఆయన పక్షంగా మీ దగ్గరికి వచ్చా, మీ పక్షంగా కూడా వచ్చా నేను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని మరి ఆయన ఉన్నప్పుడు ఆయనతో ఉన్నారు. అగ్ర హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విజయనగరం జిల్లా నెల్లిమర్లలో రోడ్డు షోలో పాల్గొన్నారు. టీడీపీ అభ్యర్థి పతివాడ నారాయణ స్వామికి మద్దతుగా రంగంలోకి దిగిన బాలయ్య తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీని కేంద్రం అన్ని విధాలా మోసం చేసిందని అన్నారు. వైసీపీకి ఓటేస్తే మోదీకి ఓటేసినట్టేనని చెప్పారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం వడ్డించిన విస్తరిలా ఉందని, ఇప్పుడు అది వైసీపీ చేతికి చిక్కితే కుక్కలు చీపిన విస్తరి అవుతుందని వ్యాఖ్యానించారు. పోలింగ్ రోజున ప్రజలు తీసుకునే నిర్ణయంపైనే రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అలుపెరగకుండా శ్రమిస్తున్న చంద్రబాబుకు అందరూ సహకారం అందించాలని బాలయ్య విజ్ఞప్తి చేశారు. టీడీపీ వస్తేనే పిల్లలకు, యువతకు మంచి భవిష్యత్తు లభిస్తుందని తెలిపారు. ప్రముఖ నటుడు వైసీపీ నేత మోహన్ బాబు ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబుది కాదని, ఎన్టీఆర్ నుంచి బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. ఒక దశలో తాను చంద్రబాబును బాగా నమ్మానని, అందుకు ప్రతిఫలంగా తనపై చెప్పులు పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో కులాల నడుమ చిచ్చు పెట్టిన ఘనుడు చంద్రబాబు అని, విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్లకు కులపిచ్చి అంటించింది చంద్రబాబేనని మండిపడ్డారు. చంద్రబాబు మీద తన వద్ద ఓ
పుస్తకం ఉందని అది బయటకు వస్తే పరిస్థితులు మరోలా ఉంటాయని మోహన్ బాబు అభిప్రాయపడ్డారు. అయినా తన స్థాయికి చంద్రబాబు తగినవాడు కాదని, ఓటుకు నోటు కేసులో భయపడి హైదరాబాద్ వదిలి పారిపోయాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఆస్తులు ఎలా వచ్చాయో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. అందరిపై విమర్శలు చేసే చంద్రబాబే తెలంగాణ సీఎం కేసీఆర్ కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన పోసుకుంటాడని అన్నారు. ఇలా మాట్లాడితే క్యాచ్ అవుతాయిగా. ఇదా ఇది ఓకేనా? ఇది ఓకేనమ్మా? వెరీ గుడ్. దీనికి కనపడుతుందండి, వాళ్ళకి కావాల్సింది ఇక్కడ ప్రెస్ కావాలి కానీ మీకు కాదు. మీరే డిసైడ్ చేయడమా, లేకపోతే ఇలా మైక్ పట్టుకుని మాట్లాడినా? వితౌట్ మైక్. ఇప్పుడు ఇక్కడ స్థలం లేదమ్మా. రాజకీయాల్లోకి ఈ రోజున ఒక పెద్ద గొప్ప ఇండియాలో ఉన్న టాప్ జర్నలిస్ట్ ఫోన్లో అడిగారు ఇంటర్వ్యూ. ఏం సార్ చాలా ప్రశాంతంగా ఉన్నారు కదా, దాదాపు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అటు వెళ్ళి, బాబు మీరు మన వాళ్ళే సెల్ ఆన్ చేస్తూ బాగోదు ప్లీజ్, వచ్చారు కదా రామారావు గారి దగ్గర నుంచి, ఆ తర్వాత మీరు ఎక్కడా తీర్థం తీసుకునేదని తెలుసు, ఇంకోసారి ప్రచారం చేశారని తెలుసు బీజేపీకి. ఎందుకు ఇన్ని సంవత్సరాల తర్వాత విశ్రాంతిగా ఒక విద్యాలయాలు, పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఇవన్నీ హ్యాపీగా జరుగుతున్నాయి, మరి ఎందుకు సార్ ఇప్పుడు వచ్చి ఎలా ఇబ్బందులు పడుతున్నారు? వాట్ యు మీన్ అబౌట్ ఇట్? ఇబ్బందులు అంటున్నా లేదు సార్, అమెరికా నుంచి ఎవడోవాడు అదేంటి విజయవాడలో చంద్రబాబు తొత్తులు కొంతమంది, ఇంకెవరో కొంతమంది, ఉన్నవి లేనివి లేనివి ఉన్నవి ఓని క్వశ్చన్స్ ట్విట్టర్లో వస్తున్నాయి కదా. అంటే వాళ్ళకు కూడా అమ్మ, అక్క, చెల్లి, తల్లి అందరూ ఉన్నారయ్యా, అందరికీ ఉన్నారు. వాటిని గౌరవం విలువలు లేని మనుషులు నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి, అత్యంత ఆప్తున్నటువంటి నా నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నారు. కొంతమంది లేడీసు, కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఇదే పని, తెల్లవారుతలేసి ట్విట్టర్లో ఒక విషయాన్ని దీన్ని ఇక్కడ కట్ చేస్తారు, మళ్ళీ దాన్ని జాయిన్ చేస్తారు. ఇదే పని, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. నాకేమో అన్ని డబ్బులు లేవు, జగన్ దగ్గర అన్ని డబ్బులు లేవు ఆ విధంగా కట్ చేసి పెట్టడానికి. ఇలాగా కాబట్టి మాట్లాడతారు. అంటే వాళ్ళందరూ మీ మీద పడతారని మీకు తెలుసా అన్నాడు. నేను అనుకునేదన్నా, నేను తప్పు చేయలేదు, చెయ్యను. నేను, నా కుటుంబం, నా బిడ్డలు తప్పు చేసిన రోజున తప్పు అని చెప్తా. మళ్ళీ ఇంకోటి మాట చెప్పాను, 2009లో చెక్ ఇచ్చానయ్యా, జరుగుతుంది. ఆ తర్వాత ఎన్ని సినిమాలు తీశాను, ఎన్ని కోట్ల రూపాయల సినిమా తీశాను, 200-300 కోట్ల రూపాయలు తీశాను. దానిలో 100 పోయిందా, 150 పోయిందా, 100 కోట్లు వచ్చాయా? నా వ్యాపారం, నాది సారా వ్యాపారం కాదు, ఇంకొక గుర్ర పందాల వ్యాపారం కాదు, ప్యాక్ వ్యాపారం. నా ఫుడ్ పెట్టింది కడామతల్లి, వస్తుంది పోతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 50% వీవీప్యాట్ చీటీలను లెక్కించాలి, సుప్రీంకోర్టులో ప్రమాణ పత్రాన్ని సమర్పించిన రాజకీయ పార్టీలు. బీజేపీ హిందూ ముస్లింలకు పంచాయతీ పెట్టి ఓట్లు దండుకుంటుంది. నిర్మల్ బహిరంగ సభలో ప్రధాని మోదీపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్. పోలవరం కడితే భద్రాచలం మునిగిపోతుందని కేసీఆర్ చెబుతున్నాడు. మళ్లీ రాముడు ఈస్ట్ గోదావరి జిల్లాకే వస్తాడు, మా దేవుణ్ణి మేము కాపాడుకుంటామన్న చంద్రబాబు నాయుడు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి ఏం వస్తాయో వివరించిన జగన్. తనకు 25 ఎంపీ స్థానాలు గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తానని హామీ ఇచ్చిన వైసీపీ అధినేత. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.